అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుంచి ఆహ్, ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19 వచనం నుంచి చదువుకుందాం. 18 నుంచి చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు అను స్త్రీని నువ్వు వండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు ప్రభా తండ్రి, ఈ రాత్రి కాలం మీ స్థలంలో చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యమునైనా మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా, వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకుని ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన వీళ్ళు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం. ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివిన మాటలు, తుయతైర అనే సంఘంలో ఉన్న దూతకు దేవుడు యోహాను ద్వారా రాయిస్తున్న ఒక ఉత్తరం. అయితే ఏం రాయిస్తున్నాడంటే, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని సహనంగా ఉన్నావు, నీ సహనం నేను చూశాను, నీ పరిచర్యను చూశాను, నీ క్రియలు మొదట కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా ఉన్నాయి, కానీ సంఘం అంతా బాగానే ఉన్నారు. కానీ నీకు నీ సంఘంలో, నీలో తుయతైర సంఘంలో ఒక స్త్రీ నుంచి ఉన్నది. ఆ స్త్రీ యెజెబెలు అనే స్త్రీ. ఆ యెజెబెలు అనే స్త్రీ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సంఘంలో వ్యర్థమైన ఆలోచనలు పెట్టి, విగ్రహారాధనలు పెట్టి, విగ్రహాలు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమి కాదు అని సంఘాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి నేను మారు మనసు పొందాలని సమయం ఇచ్చాను, కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడటం లేదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. అంటే ఇదిగో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. శ్రమల పాలు కాకుండా నేనేం చేయాలంటే, వాళ్ళు మారు మనసు పొందాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడంటే, సమయం ఇచ్చాను కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా, మారు మనసు పొందకుండా, లోకం వైపు చూస్తూ, విగ్రహారాధన ప్రేరేపించబడుతూ, లోక సంబంధించిన మాటలతో, ఆలోచనలతో ప్రేరేపించబడుతూ, అపవాది బంధకాల్లో కొనసాగుతూ ఈ విధంగా ఉంటున్నారు. సంఘాల్లో కావచ్చు, లేకపోతే బయట కొంతమంది దేవుని ఎరిగిన బిడ్డలు కావచ్చు. అందరూ ఎలా ఉంటున్నారంటే, సమయం, దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాటిని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు.
దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడితే ఏమంటాడంటే ఎఫెసీ రాసిన పత్రిక మనం చూసినట్టయితే 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు దినములు చెడ్డవు కాబట్టి ఈ దినములు వ్యర్థంగా పోగొట్టుకోకుండా ప్రతి దినాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని చిత్తం ఏమిటో, ప్రభు చిత్తం ఏమై ఉన్నదో, అంటే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి తండ్రి చిత్త ప్రకారం ఎలా చేశాడో గమనించినట్టయితే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించాడు భూమి మీద. అయితే ఆయన పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల్లో సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా, ఏ సమయాన్ని కూడా, ఈ పగలు కావచ్చు రాత్రి కావచ్చు, ప్రతి సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా యేసు ప్రభు దాన్ని సద్వినియోగం చేసుకొని తండ్రి చెప్పిన మాట మనం చూస్తే యోహాను సువార్తలో రాయబడిన మాట ఏముంటుందంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట అక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను తండ్రి మాట నెరవేర్చడానికి తండ్రి నాకు ఇచ్చిన పని నేను 4వ వచనం 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, ఆయనకి ఇచ్చిన సమయం కొద్ది సమయం, దేవుని ఇచ్చిన సమయం. ఈ లోకంలోకి వచ్చి యవ్వన కాలంలో ఆయన చనిపోయి లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే 33.5 సంవత్సరాల పాటు జీవించాడు. ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రం యేసు ప్రభు భూమి మీద దేవుని పరిచయం అధికంగా జరిగించాడు. అంటే సమయం ఇంకా లేదు. ఎందుకంటే ఆ యేసు ప్రభువుకు తెలుసు ఆయన సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి, ఈ సమయంలో నేను త్వరగా నేను దేవుని తండ్రి చిత్త ప్రకారం నేను నడవాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి. నేను ఆయన నీ భూమి మీదకి ఎందుకు పంపించాడో దాన్ని నెరవేర్చాలని యేసు ప్రభువే సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడు ఆయన. అంటే ఒక దేవాది దేవుడి లోకానికి దిగి వచ్చిన దేవుడే యేసు ప్రభువే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంటే అందుకే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసు ప్రభు అంటే ప్రభువు చిత్తం ఏదో గ్రహించుకొని మీరు చేయండి. ప్రభు చిత్తం ఏమైంది, ఎందుకు వచ్చాడు, ఏ ఆత్మ కూడా నశించిపోకుండా, ఏ ఆత్మ కూడా వ్యర్థంగా నశించిపోకుండా వాళ్ళందరూ రక్షించబడాలని దేవుని చిత్తం. అందుకు యేసు ప్రభుని లోకానికి పంపించాడు తండ్రి. అదే ప్రభు చేస్తున్నాడు కాబట్టి మనము కూడా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి కాబట్టి ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొని మీరు ప్రభు చిత్త ప్రకారం మీరు నడుచుకోండి. ఆయన ఆలోచన ప్రకారం మీరు నడుచుకోండి. అంటే జ్ఞానం కలిగి నడుచుకోండి, అజ్ఞానుల వల్లే మీరు ఉండమాకండి అని యేసు ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే సమయం ఇచ్చాడు, మనకు చాలా సమయం ఇస్తున్నాడు. కానీ ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, మారు మనస్సు పొందకుండా, మన మన ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకున్నట్టుగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న మాటలు. యెజబెల్ అనే స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే, విగ్రహాలు బలించిన వాటిని తినొచ్చు అని నా సంఘాన్ని, నా బిడ్డల్ని పాడు చేస్తుంది. అప్పుడు దానికి సమయం ఇచ్చాను, కానీ సమయాన్ని అది సద్వినియోగం చేసుకోకుండా, మారు మనసు పొందకుండా అలాగే జీవిస్తూ ఉంది. అంటే ఆ తర్వాత మాట ఏమంటున్నాడు అక్కడ, దాన్ని మంచం పట్టిస్తాను, దానితో ఏకీభవించిన వారు కూడా, దాంతో ఎవరైతే ఏకీభవించి దాని క్రియలతోటి కలిసి ఉంటున్నారో వారు కూడా అలాగే నశించిపోతారు. కాబట్టి వాళ్ళు ఆ క్రియలు మానుకుంటే, యెజబెలుతో ఉండకుండా ఆ క్రియలతో చేయకుండా మానుకుంటే వాళ్ళు మారు మనసు పొందుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, మనం అందరూ కూడా దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్త 14వ వచనం మనం చూసినట్టయితే ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ. కొంతమంది దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు మాట వినకుండా దాన్ని పోగొట్టుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. 14వ అధ్యాయము లూకాసు వార్త 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి.
మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చాలు చాలమ్మ. గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆ దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెబుతూ వాళ్ళతోటి అతనితో ఇట్లా నేను అతనితో ఇట్లా నేను అంటే ఒక వ్యక్తి వచ్చి భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాడు ఒక అతను. అంటే ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమైంది రండని పిలువబడిన వారి కోసం పంపినప్పుడు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, ఇదిగో నాకు సమయం లేదు, నాకు సమయం లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఇదిగో నేను పొలం కొన్నాను అంటాడు ఒకడు, ఒకడు ఎద్దులు కొన్నాను అంటాడు, ఒకడు వివాహం చేసుకున్నాను అంటాడు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా విందుకు పిలిస్తే, నా విందు రండి, నాతో విందు చేయండి, నాతో ఉండండి అని పిలిస్తే ఆ విందుకు పాల్గొనకుండా సమయాన్ని పోగొట్టుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని ఎవరైనా దేవుడు పిలిస్తే కాదనకుండా వెళ్ళాలి. అలాంటిది వాళ్ళు ఏమంటున్నారంటే, అర్థం చేసుకుంటే ఇదే వాక్యంలో దేవుడు పిలిచినప్పుడు రాకుండా చాలామంది వెళుతున్నారని ఆ వ్యక్తితో యేసు ప్రభు ఉపమాన రీతిగా చెబుతాడు. అంటే నేను యజమానుడు, నా తండ్రి యజమానుడు, మేము పిలిచినప్పుడు రాకుండా చాలామంది పిలువబడిన వారుగా చెప్పుకుంటున్నారు. కానీ నేను పిలువబడిన వాడిని, మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏర్పరచబడిన వారు లేరు. వాళ్ళు ఊరక పిలువబడిన వారిలోనే ఉన్నారు. అంటే చివరిన ఏమంటాడంటే ఒక మాట ఏమంటాడు చివరన 23 ఆహ్, 24 వచనం ఏమంటాడంటే, ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పిలువబడిన వారందరిని కూడా ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో అందరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండయ్యా, రండి రండి అని పిలుస్తున్నప్పుడు ఏమాత్రం రాకుండా వాళ్ళు సమయాన్ని పోగొట్టుకుంటూ, దేవుడిచ్చిన మంచి సమయాన్ని పోగొట్టుకుంటూ వాళ్ళు నెపాలు చెప్పుకొని దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు మాట్లాడుతూ, ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు, ఇక ఎన్నడూ కూడా చూడడని అర్థం అనమాట. ఇక ఎన్నడూ కూడా నిత్యము కూడా నా విందులో పాల్గొనడానికి అవకాశం కోల్పోయారు వాళ్ళు అని దేవుడు యేసుప్రభు మాట్లాడుతూ అతనికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, వందల మంది, వేల మంది ఉన్నారు. మనమందరం కూడా పిలువబడిన వారు, దేవుడు పిలిస్తే వచ్చేవాడికి. అంటే ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు, లేకపోతే దేవునికి ఇష్టమైనగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఏర్పరచబడిన వారు ఉంటారు. అలాంటి వారు కొద్దిమందే ఉన్నారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని దేవుని చిత్తం ఏదో గ్రహించి దేవుని చిత్త ప్రకారము నడుచుకొని, ప్రభా నువ్వు నాకు సమయం ఇచ్చావు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. దేవుడిచ్చిన సమయాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడుతూ జాగరణలతో, ఆ ఉపవాసాలతో, జాగరణాలతో, నిద్ర లేకుండా ఆయన రాత్రింబవళ్ళు కష్టపడి దేవుని సేవ చేసి దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకంటే సమయం పోతే మళ్ళీ తిరిగి రాదేమో. మనం గమనించాడు బైబిల్‌లో కొంతమంది మనం చూసినట్టయితే దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయి కూడా మరలా తర్వాత తెలుసుకొని, గ్రహించుకొని, అయ్యో! నేను దేవుడిచ్చిన అవకాశం కోల్పోతున్నాను కదా! ఇక సమయం అయిపోతుంది కదా! సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా! ఎందుకంటే దేవుని రాకడ సమయం దగ్గర పడుతుంది. దేవుడొచ్చే సమయం దగ్గర పడుతుంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుడు రాకడ వస్తుంది కాబట్టి, మనము ఈ చివరి రోజులైనా సరే, చివరి దినాల్లో కూడా ఇంతకాలం ఒకవేళ మనం వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చివరి రోజులైన ప్రభా నేను పొరపాటు చేశాను నాయన, నేను తిరిగి నీ సన్నిధి రావాలనుకుంటున్నానని చివరి దినాల్లో మనం మారు మనసు పొందినట్టయితే దేవుడు మనల్ని మరలా తిరిగి ఆయన దాని సన్నిధికి చేర్చుకుంటాడు. మరలా తిరిగి మనకి మారు మనసు రక్షణ ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్‌లో మనం చూసినట్టయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం చూస్తే, అతనైతే ఏమాత్రం కూడా దేవుని ఎరిగిన వాడు కానప్పటికి కూడా ఏదో ఒక విధంగా దేవుని గురించి తెలుసుకున్నాడు. రెండో దొంగ గురించి మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆయన దేవుని గురించి మొదట వినుంటాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో దొంగే కాబట్టి, యేసుప్రభు గురించి ఆ పట్టణం అంతా, ఆ దేశం అంతా తెలుసు కాబట్టి విని ఉంటాడు. విన్నాడు కానీ దొంగ కాబట్టి ఆయన వృత్తిని పోగొట్టుకోలేక అలాగే ఉన్నాడు. అయితే సిలువ మీద ఎక్కిన తర్వాత చివరి దినం వచ్చేసింది ఇకన. చివరి గడియ వచ్చేసింది. ఇక సమయం లేదు ఇకన. సమయం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఆతృత పడి
యేసుప్రభు నేను వేడుకొని నేను ఏదో ఒక విధంగా దేవుని రాజ్యంలో నేను చోటు సంపాదించుకోవాలి అని ఒక ఆతృతతో ఆలోచనతో యేసుప్రభుని, అయ్యా నేను నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు అన్నప్పుడు యేసుప్రభు కూడా ఆయన ఆలోచన చూసి దొంగ మనస్సు చూసి ఇతను మార్పు చెందాడు అని తెలిసి మారు మనసు పొందాడు అని తెలుసుకొని యేసు ప్రభు దొంగకి ఆయన రాజ్యంలో చోటు ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇంకా సమయం లేదు ఇక నా దొంగకి. ఇంకా చనిపోయే సమయం వచ్చేసింది. కొద్ది సమయంలో ఒక గంటల్లోనే ఆ దొంగ చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక అవకాశం లేదు కాబట్టి చివరి అవకాశాన్నైనా చివరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ దొంగ దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తెలివి మొదటి దొంగ లేదు కానీ మొదటి దొంగ ఆ విధంగా చనిపోయాడు, అగ్నిగుండంలో పడిపోయి ఉంటాడు. రెండో దొంగ మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి చివరి రోజుల్లో, చివరి దినాల్లో ఉన్నాం మనం. రాకడి దినాల్లో ఉన్నాం మనం. దేశంలో, ప్రపంచంలో చూస్తుంటే భయంకరమైన పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. మనం చూస్తే ఒరిస్సాలో దేవుని సేవకులు, ఒక ఒక కుటుంబం అంటే ఒక భార్య, భర్త దేవుని సేవకులు ఉన్నారు. దేవుని సేవకుల్ని క్రిస్టమస్ రోజు నైట్ అంటే రేపు ఉదయం క్రిస్టమస్ కాబట్టి ఈ నైటు దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ప్రార్థనలు చేసుకున్న పరిస్థితిలో వాళ్ళేం కొంతమంది ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి కొంతమంది పిలిచారంట. ఓ భార్య భర్తను పాస్టర్ని పిలిచారు. పిలిస్తే వాళ్ళిద్దరు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు 10 మంది సేవకులు కూడా వెళ్ళారు. తోడు అంటే వేరే రాష్ట్రం పోవాలి కాబట్టి ఇద్దరే కాకుండా తోడుగా 10 మంది సేవకులు వెళ్ళారు. వాళ్ళిద్దరూ 10 మంది 12 మంది. అయితే మహారాష్ట్రలో ఒక యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. అంటే ఆహ్, బలవంతం ఎవరైనా మారిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో ఏయటం. వాళ్ళని తీసుకెళ్ళి వెంటనే జైలు, పాస్టర్లు ఎవరైనా కావచ్చు, తీసుకెళ్ళి జైల్లో ఏస్తారు పోలీసులు. అంటే ఈ పెట్టిన వారికి సంబంధం లేదు. ఇది వీళ్ళు డబ్బులు పంచుతున్నారంట. డబ్బులు 5,000 మనిషికి 5,000 ఇచ్చి మనుషుల్ని కొంటున్నారు ఈళ్ళు అని కేసు పెట్టారు వాళ్ళు. కేసు పెట్టినప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళందరిని కూడా 12 మంది పాస్టర్‌ని తీసుకొని లోపలేసారు. జైల్లో ఏసేసారు. జైలేసిన తర్వాత 2 రోజులకే మళ్ళా బెయిల్ వచ్చింది. ఎలా వచ్చిందంటే సామాన్యంగా బెయిల్ ఇవ్వరికనా లోపలేస్తారు. ఎప్పుడుకో తీసి బయటకు పంపిస్తారు. అలాంటిది 2 రోజులు బెయిల్ ఎలా వచ్చిందంటే వాళ్ళు తెలివిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఆ చర్చిలో ఉన్న సీసీ ఫుటేజ్‌లన్నీ కూడా చూసుకొని, దాంట్లో డబ్బులిచ్చిన పరిస్థితి ఎక్కడన్నా ఇచ్చారా? ఏడన్నా వాళ్ళకి పంచారా? అన్నీ కూడా చూయించి ఎక్కడ కూడా మేము పంచిన పరిస్థితి లేదు. మేమింకా మంచిగా ప్రార్థనలు చేసుకున్నాం అంతే కానీ చూడండి మేమొచ్చిన దగ్గర నుంచి ఈ సీసీ ఫుటేజ్‌లు ఎక్కడ ఆన్ అయ్యున్నాయి కాబట్టి అన్నీ మీరు చూడండి అన్ని పోలీసులకి కోర్ట్‌లో సబ్మిట్ చేసినప్పుడు అవన్నీ చూసి వాళ్ళు తర్వాత విడుదల చేశారంట. అంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ఏమీ లేకపోయినా అన్యాయంగా తీసుకెళ్ళి లోపలేపిస్తున్నారు. వాళ్ళేం డబ్బులిచ్చింది లేదు, కొన్నది లేదు మనుషుల్ని. బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఆ విధంగా లోపలేస్తే దేవుడు వాళ్ళతో ఉండి 2 రోజులకే మళ్ళా విడిపించినట్టుగా మనం ఆ వార్తల్లో ఈ మధ్యాహ్న కాలంలో ఒక సేవకుడు చెప్పాడు మాకు. అంటే అలాంటి భయంకర పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భయంకరమైన పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ లోక సంబంధులు కాబట్టి లోకంలో అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మనం తిరిగి మాట్లాడలేం. మనం తిరిగి ఏమి చేయలేం కాబట్టి మనల్ని ఏమైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభా మాకు కొద్ది సమయం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఏమి జరిగినా మేము నిన్ను నమ్ముకున్నాం కాబట్టి, నీ వైపు ఉన్నాం కాబట్టి, నీతో ఉన్నాం కాబట్టి, మాకు మారు మనసు దయచేసి నీ రాజ్యంలో చోటు మాకు ఇవ్వు ప్రభు అని మనము సమయాన్ని పోనీయకుండా రెండవ విధంగా ఎలా సద్వినియోగం చేసుకున్నాడో అలాగ మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో గమనించినట్టయితే మరొక మాట మనం చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడుకు లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం కొన్ని మాటలు అక్కడ చదివినట్టయితే చూద్దాం ఒకసారి. చదవద్దు గానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెబుతాను జాగ్రత్తగా వినండి. లోకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి అక్కడ మనం కొన్ని మాటలు మనం చూస్తే ఆ రాయబడిన మాట ఏంటంటే చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, ఇద్దరు కుమారుడు ఒక యజమానుడికి, ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు వచ్చి తండ్రి నా ఆస్తి నాకు ఇవ్వు, నేను బయటికి వెళ్ళిపోతాను, మీతో నాకు సంబంధం లేదు అని ఆయన ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎడో దూర ప్రాంతం వెళ్ళి ఉన్న డబ్బంతా దుర్వ్యాపారం చేసి కాజేసుకుంటాడు. దుర్వ్యాపారం చేసి డబ్బంతా కాజేసుకొని చివరికి ఆ డబ్బు అయిపోయింది. ఆ దేశంలో కరువు కూడా వచ్చింది ఒకసారి. ఆ దేశంలో కరువు వచ్చింది, ఇతని దగ్గర డబ్బు అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో
కూలి పనికి చేరాడు. అంత డబ్బు తీసుకొని పోయేవాడు కూలి డబ్బంతా కాజేసుకొని ఒక కూలివాడుగా చేరాడు. ఆ కూలివాడిగా చేరిన తర్వాత కూడా తినటానికి సరిగ్గా ఆహారం లేక, కట్టుకొని బట్ట లేక, ఏమాత్రము సమృద్ధి అక్కడ లేకుండా ఒక ఎవరో అడుక్కునే పరిస్థితికి వచ్చాడనమాట. అంత పరిస్థితి దిగజారిపోయాడు. దిగజారిపోయిన తర్వాత అనుకున్న ఆలోచనొచ్చింది. ఇప్పుడొచ్చింది రెండో దొంగొచ్చినట్టుగా ఈ తప్పైన కుమారుడు కూడా ఆలోచనొచ్చింది. అయ్యో! నేను నా తండ్రి దగ్గర ఉంటే ఎంత బాగుండేది కదా! నా తండ్రి దగ్గర కూలి పని చేసేవాళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు. నేనిక్కడికొచ్చి ఏమో పందులు తినే పట్టు తినటానికి కూడా నాకు అర్హత లేకుండా ఉంది. నాకైతే ఆకలైపోతుంది. నాకు ఆకలేస్తుంది. నాకు పెట్టేవాళ్ళు లేరిక్కడ. కరువొచ్చిందిక్కడని అప్పుడు తెలుసుకొని చివరికిన ఆయన చనిపోయే పరిస్థితొచ్చిందికన. ఇంక ఆహారం లేదు. చనిపోతారికన. ఎవరు పట్టించుకునే పరిస్థితిలో తెలియని దేశం, తెలియని మనుషులు. అక్కడికెళ్ళి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి చివరగా అనుకున్నాడు, ఇంక సమయం లేదు నాకు. ఇంక నేను సమయం లేదు కాబట్టి నేను త్వరగా ఎళ్లి నా తండ్రి దగ్గరికెళ్ళి నేను తండ్రికి క్షమాపణ కోరుకుని తండ్రి నేను నీ కుమారుడుగా ఉండటానికి ఇష్టపడను నేను. అంటే ఈ కుమారుడుగా ఉండటానికి అర్హత లేదు. నీ పనివాడిలో ఒక పనివాడిగా నన్ను చేర్చుకొని అడుగుతాను అని బయలుదేరి అంటే ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే అతనికి సమయం ఇంక లేదు. చిన్న కుమారుడికి సమయం ఇంకా లేదు కాబట్టి ఇంకా చనిపోతాడు. ఇంక లోకాన్ని విడిచిపెట్టిపోయే పరిస్థితి. చివరి రోజుల్లో ఆయన మారుమనసు రక్షణ పొందడానికి దేవుడు ఆయనకి అనుగ్రహం ఇచ్చినట్టుగా, అవకాశం ఇచ్చినట్టుగా, సమయం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! అంటే ఇందుకు ఈ మాట నిజంగా జరిగింది కాదు గానీ, యేసు ప్రభు ఉపమానంగా చెబుతున్న మాటలివి. యేసు ప్రభు ఉపమానం చెబుతూ ఇలాగ జరుగుద్ది. చివరి రోజులైనా సరే మీరు తిరిగి వచ్చి నా దగ్గరికొచ్చి నన్ను వేడుకుంటే నేను క్షమించేవాడిని అని ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే చివరి రోజుల్లో సమయం ఇంక లేదు కాబట్టి తిరిగి వచ్చాడు. ఇంకా సమయం అలాగే ఉంటే అతను ఇక అగ్నిగుండం పడిపోవటమే, నరకంలో పడిపోవటం కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ చిన్న కుమారుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి ఈరోజు దేవుడు మనతో అలాగ చెప్పుకుంటే చాలామంది మనం చెప్పుకుంటూ పోవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎంతమంది వ్యర్థంగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారో, ఎంతమంది యెజబెల్ లాంటి వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుడిచ్చిన సమయాన్ని మారుమనసు పొందకుండా ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారో, వ్యర్థంగా అగ్నిగుండం పాలైపోతున్నారు. రెండో మరణానికి అప్పగించబడుతున్నారు. రెండో మరణం అంటే అగ్నిగుండం. దానికి అప్పగించబడుతున్నారు చాలామంది. కాబట్టి రోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమయం దేవుడు ఇచ్చాడు మనకి. ఇచ్చిన సమయాన్ని, దినాన్ని, గంటల్ని సద్వినియోగం చేసుకోవాలా. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఈ సమయం మళ్ళీ పోయిందనుకో, ఈ రాత్రి పోతే మళ్ళీ తిరిగొచ్చిద్దా? రాదికన మన వయసు పోయింది. వయసు అయిపోతుంది. సమయం అయిపోతుంది. తిరిగి రాదు. వయసు తిరిగి రాదు. సమయం తిరిగి రాదు మనకి. ఇంకా పెద్దవాళ్ళం అయిపోతాం. ముసలివాళ్ళం అవుతామే కానీ, ఇంకా ఏమాత్రం చిన్న పిల్లవాళ్ళం కాం కదా! అలాంటి పోయిన సమయాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం కాబట్టి, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవునిలో గడుపుతూ ప్రభా! నీ సన్నిధిలో గడపాలని నేను ఆశపడుతున్నాను ప్రభా! అని మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, ఆ దేవుడు మనకి రక్షణ ఇచ్చేవాడిగా, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకునేవాడిగా ఉంటాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు అన్నట్టుగా దేవుని చెడ్డవి కాబట్టి సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండమాకండి మీరు. జ్ఞానం కలిగి మీరు నడుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తం ఏమిటో గ్రహించండి. రోజు మనం దేవుని వాక్యం ప్రతిరోజు వింటున్నాం కానీ చాలామందికి మర్చిపోతూ ఉంటారు. విన్న మాటలన్నీ మన హృదయాలు ఉంటే ఎప్పుడో మారుమనసు రక్షణ పొందుతాం. వింటాం, బయటికెళ్ళి మర్చిపోతాం కాబట్టి మనకి ఆ వాక్యం మనలో క్రియ జరగదు. కాబట్టి ఆ వాక్యం మనలో క్రియ జరగాలంటే విన్న మన వాక్యం చెబుతున్నప్పుడు మైండ్ అంతా వాక్యం మీద ఉంచాలి. వాక్యం మీద ఉన్నట్టయితే ఆ మాటలు మన హృదయంలోకి తీసుకుంటాం. ఈ మాటల ద్వారా ఎప్పుడో మనం రక్షణ పొంది, మారుమనసు పొంది, దేవుని సన్నిధిలో మన సమయం పోనీయకుండా గడిపేవాడిని. కానీ చాలామంది ఏం చేస్తామంటే విన్న మాటలు మర్చిపోయి మళ్ళీ రేపొచ్చి రాత్రి ఏం చెప్పారంటే మర్చిపోతారు చాలామంది గుర్తుండదు. అంటే కొంత అనాలోచితంగా ఉంటారు. అలాగ ఉండకుండా విన్న మాటలు మనము హృదయాల్లో తీసుకుంటే మనము దాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఒకవేళ చదువు రాదా? దేవుని సేవకులు చెబుతున్నప్పుడు ఆ మాటలు విను. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే. నీకు చదవడానికి అవకాశం లేదు. నీకు చదువు రాదు. రానప్పుడు దేవుని సేవకులు చెప్పిన మాట అన్నీ కూడా హృదయాల్లో తీసుకో. అది సమయాన్ని కొంతైనా సద్వినియోగం చేస్తున్నట్టుగా ఉంటది. కాబట్టి అలాంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రేష్టమైన మాటలు హృదయాలు సరిచేసుకునే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు సరిచేసుకొని దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన సమయం ఎందుకంటే దేవుడు ఏ సమయంలో దేవుడు ఈ లోకానికి వస్తాడో తెలియదు కాబట్టి తెస్సలోనికి రాసిన పత్రికలు మనం చూస్తే 5వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు
ఆ దేవుడు ఏ ఏ సమయాన వస్తాడో మనకు తెలియదు. ఏ సమయాన వస్తాడో తెలీదు కాబట్టి 5:2లో మనం చూస్తే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును అని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం లేదని చెప్పుకొనుచుండగా గర్భిణికి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక తప్పించుకోలేరు. దేవుని రాకడ ఎలా వస్తుందంటే, దేవుడు ఎలా వస్తాడంటే, దొంగ ఎలా వస్తాడో, దొంగ ఎప్పుడు చెప్పొస్తాడా? ఎవరు చెప్పిరాడు. ఏ సమయాన వస్తాడో వాడికి మనకి తెలీదు. కాబట్టి అలాగ యేసు ప్రభు రాకడ కూడా అలాగే ఉంటది. ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. రాత్రి జామున వస్తాడో, ఏ జామున వస్తాడో మనకు తెలీదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము కోసం మనం ఎదురు చూడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారు, లోకులు ఏమనుకుంటారు, నెమ్మదిగా ఉంది కాబట్టి, భయం ఏమి లేదు కాబట్టి, ఇప్పుడు బాగానే జరుగుతుంది, సమృద్ధిగా ఉంది, పనులు చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, దేశంలో ఎలాంటి అలజడి లేదు, బాగానే ఉంది అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితులను తెలియకుండా దేవుని రాకడ వచ్చిద్దంట. అంత బాగానే ఉన్నప్పుడు అనుకున్నప్పుడే తెలియకుండే ఒక స్త్రీకి ప్రసవేదన పడినప్పుడు ఎలా వచ్చిద్దో, నొప్పులు ఎలా వస్తాయో అలాగే దేవుని రాకడ అకస్మాత్తుగా వచ్చేసిద్ది అనమాట. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సమయాన్ని మనం పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆహ్, సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు ఉంటారు. సిద్ధపడిన వారు ఏం చేస్తారు? వారి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు సిద్ధపడి ఉంటారు. సిద్ధపడని వాళ్ళు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనాలోచితంగా, నిర్లక్ష్యంగా ఎప్పుడో వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాంలే అని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విడవబడ్డారు. వాళ్ళేమో సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి, దేవుడు ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడో ఎదురుచూస్తున్నారు. ఆశతో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈళ్ళు నిర్లక్ష్యంగా, అనాలోచితంగా ఎళ్ళొచ్చులే, ఎప్పుడొస్తాడో తెలీదులే అన్నట్టుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు విడవబడిన తర్వాత ఎంత బ్రతిమాలిన కూడా తలుపు తీయడన్నాడు దేవుడు. ఎంత తర్వాతొచ్చి బతిమాలిన కానీ, లేదు మీరెవరో నాకు తెలీదన్నాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని ఈరోజు ఎంతమంది ఈ మాటలు వింటున్నామో, ఎంతమంది ఈ మాటలు విని దేవుడిచ్చిన సమయాన్ని ఇక నుంచైనా నేను సద్వినియోగం చేసుకోవాలి. ఇక నుంచైనా ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం, గడిచిన సంవత్సరం అంతా ఏదో వెళ్ళిపోయింది. కానీ ఈ సంవత్సరం మనల్ని బ్రతికించాడు, సజీవంగా ఉంచాడు. కాబట్టి ఈ సజీవంగా ఉన్నాక దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు కాబట్టి, దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని ఆయన చిత్తమేమిటో గ్రహించుకొని, ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారము మనం నడుచుకున్నట్టయితే దేవుడు మనకి మారు మనసు రక్షణ ఇస్తాడు. ఆయన బిడ్డగా మనల్ని అంగీకరిస్తాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించినట్టయితే సాతాను కూడా సమయం లేదు ఇకన. ఎందుకంటే వాడికి దేవుడు సమయం ఇవ్వలేదు ఇకన. వాడు సమయం అయిపోతుంది. ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే అక్కడ సాతానుకి వాడికి కూడా సమయం లేదు. దేవుడు ఒక టార్గెట్ పెట్టాడు, ఒక సమయం పెట్టాడు. హ్మ్. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ అంతకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యోహాను ప్రకటన గ్రంథం రాయిస్తూ మాట్లాడుతున్న మాట ఏమంటే, ఆ పరలోక రాజ్యంతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. ఎందుకంటే అపవాది భూమి మీద పడద్రోయబడ్డాడు. కాబట్టి పడద్రోయబడిన ఈ భూమి మీద వాడు వాడు సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడి క్రోధముతో మనుషులు నాశనం చేయడానికి వాడు మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే వాడి సమయం కొంచెమే ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమయం మంచిది కాదు కాబట్టి, దినాలు మంచివి కాదు కాబట్టి, ఈ దినాలన్నీ కూడా దుష్టుడి చేతిలో ఉన్నాయి కాబట్టి, దుష్టుడి బంధకాల్లో ఈ దేశం లేకపోతే ఈ ప్రపంచం ఉంది కాబట్టి, ఈ లోకానికి కూడా అధికారిగా ఉన్నాడు కాబట్టి, వాడు క్రియలు, వాడు ఆలోచనలతో మనం ఎక్కడ ఏకీభవించకుండా, దేవుడి మాటలు వింటున్నాం కాబట్టి, ఆ మాటల ప్రకారం మనం నడుచుకున్నట్టయితే, దేవుడు మనల్ని దీవించేవాడిగా, దేవుడు మనల్ని చేర్చుకునేవాడిగా ఉంటాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ ఏం రాయబడింది? దుర్దినాల్లో ఉన్నాం. దుర్దినంలో ఉన్నాం కాబట్టి మనము దేవుని వేడుకొని, శరణు వేడుకొని మనము ఆ మాట చదువుదాం ఒకసారి. దుర్దినం రాకముందే, ఇలాంటి రోజు మళ్ళా మేము చూస్తాము అనుకోకముందే మీ సృష్టికర్తని మీరు శరణు వేడుకోండి అని
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి, ఆ మాట వస్తే మొదట్లోనే ఉంటుంది. 12. ఆ! దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దుర్దినాల్లో ఉన్నాం అంటున్నాడు దేవుడు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు ఈ దినాలు ఏదో నాకు సంతోషం లేదు, ఈ మంచి దినాలు కాదు అని నువ్వు చెప్పు. రోజులు ఇంకా రాకముందే నువ్వు నీ సృష్టికర్తను నువ్వు తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకు చీకట కమ్మకు, అంటే దేవుడు రాకముందే నువ్వు నీ సృష్టికర్త నీ బాల్య దినమునందే స్మరణ వేడుకో అంటున్నాడు. అంటే బాల్య దినాలంటే చిన్నపిల్లని కాదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పటి నుంచే, దేవుని సన్నిధికి వచ్చి మారుమనసు రక్షణ పొందినప్పటి నుంచే నువ్వు ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభా అని దేవుని దగ్గర స్మరణ వేడుకో. దేవుని దగ్గర స్మరణ వేడుకొని నువ్వు దేవుని వేడుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దుర్దినాల్లో ఉన్నాం మనం అందరం, కాబట్టి ఆ దినాల్లో ఉన్నాం కాబట్టి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం వచ్చిన అందరూ దేవుడు మాట్లాడుతున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరలా మరలా చెబుతున్నాను, సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు, వయస్సు పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రెండు మాటలు ఆలోచన చేసుకొని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొని, మనం ప్రభు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడో అది గ్రహించుకొని, ఎందుకంటే యేసు ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్నాడు. తండ్రి ఏం చెప్పాడో అది నడుచుకున్నాడు. ఉన్న 3.5 సంవత్సరాలు ఎక్కడ అలసట లేకుండా, అలసట వచ్చినా కానీ, ఆహారం లేకపోయినా కానీ, ఏదొచ్చినా కానీ ఆ రాత్రి పగలు కష్టపడి ఆయన దేవుని మాట ప్రకారం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన పరలోక రాజ్యం తిరిగి వెళ్ళాడు యేసు ప్రభు. మనం కూడా పరలోక రాజ్యం తిరిగి వెళ్ళాలంటే ఈ భూమి మీదకి వచ్చిన మనము, దేవుని ఎరిగిన మనము, దేవుని మాట ప్రకారం చిత్త ప్రకారం నడుచుకుంటే మనల్ని కూడా అలాంటి అవకాశం, అలాంటి భాగ్యం దేవుడు మనకిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడావు ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకోండి. కొంతమంది సాకులు చెప్పారు. ఇగో అతను యెజబెల్ అనే స్త్రీ అయితే ప్రభా, ఇగో రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చినా కానీ రక్షణ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా నాయన